కన్జంప్షన్. ఏఐకి ఈ మీరు చెప్తున్న పవర్ స్కేర్సిటీ కానీ, వాటర్ స్కేర్సిటీ కానీ అసలు సంబంధం ఏంటి సార్? మీరు ఏఐకి ఇప్పుడు దీనికి? కంప్యూటింగ్ పవర్ అన్నాను కదా ఇందాక, ఎన్విడియా అంటే ఒక పెద్ద పెద్ద కంప్యూటర్లు మెషిన్లు ఉంటాయి కదా, వాటిని రూమ్లో పెడతాం కదా, అవి విపరీతమైన హీట్ జనరేట్ చేస్తాయి. ఓకే. ఎంత కంప్యూటింగ్ పవర్ పెరిగితే అంత హీట్ జనరేట్ అవుద్ది. ఓకే. ఓకే, ఆ హీట్ జనరేట్ చేసినప్పుడు దానికి ఆపోజిట్గా ఏముండాలి? కూలింగ్ ఉండాలి. కూలింగ్ ఉండాలి. ఓకే, ఈ కంప్యూటింగ్ హీట్ పెరుగుతుంది అంటే ఏంటంటే అది హై ఎలక్ట్రిసిటీ వాడుకొని, ఎంత కంప్యూటింగ్ పవర్ ఎక్కువ వాడుకుంటే అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ రెండు కాంబినేషన్తో అంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ హీట్ను తగ్గించడానికి మళ్ళీ మీకు వాటర్ కావాలి. అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతుంది, వాటర్ కన్జంప్షన్ అవుతుంది. చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెర్రీ మేము ఇస్తే, ఇప్పుడు సమ్ పీపుల్, నేను సమ్టైమ్స్ అనుకుంటా ఉంటా, మనం ఎక్కువగా క్వెర్రీలు ఇచ్చేస్తే ఏంటంటే మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఇప్పుడు ఈ కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనుకోండి, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఈ టూల్స్ వాడుతూ ఉన్నప్పుడు మన మనసులో ఉండాల్సిందల్లా ఆల్రెడీ ఏంటంటే, అరే ఇది ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గించడం